ఒకళ్ళు రిపోర్ట్ ఇస్తే ఒకళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకొకళ్ళు దాని మీద వివరణ ఇస్తారంట. ఇది మన రాష్ట్రం పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అని కూడా ప్రజలే బాధపడతా ఉన్నారు. ఇకపోతే ఉన్న విషయాలు మేము మాట్లాడుతూ ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు, పర్టికులర్గా ఒక అతను నా గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నీ స్థాయి ఏంటి, నీ నాలుక కత్తిరిస్తా, నువ్వు ఆడదానివని కూడా చూడను, నువ్వు కార్పొరేటర్కి తక్కువ ఇంకా దేనికో ఎక్కువ అని ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడటం జరిగింది. నా స్థాయి ఏంటో ప్రజలందరికీ తెలుసండి. నేను 2000 సంవత్సరంలో డైరెక్ట్ ఎలక్షన్లో మేయర్గా గెలిచాను. 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక మేయరు విజయవాడలో. అదే టైంలో మల్లాది విష్ణు గారు కార్పొరేటర్గా నుంచొని ఓడిపోవటం జరిగింది. ఇంతకన్నా నేనేమి చెప్పదలుచుకోలే. ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా నేను ఇంకా వాళ్ళ స్థాయి దిగజారి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలే. ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా, ఎంత దారుణంగా ఓడిపోయారో మల్లాది విష్ణు గారు కార్పొరేటర్గా అందరికీ కూడా తెలుసు. మీ గురించి బీసన్ రోడ్లో అడిగితే చెప్తారు, సిట్ని అడిగితే చెప్తారు, వుడా డిపార్ట్మెంట్లో అడిగితే చెప్తారు. మీ యొక్క నెగిటివ్ ప్రొఫైల్ గురించి వీళ్ళందరూ కూడా చెప్తారు. వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. స్థాయి గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను ఇవన్నీ చెప్పదలుచుకున్నాను. మీరేం చదువుకున్నారో నాకు తెలీదు. నేను MA జర్నలిజం చేశా. ఇంత మచ్చ లేకుండా మేయర్గా సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంతో వారు చూపించిన బాటలో వారిని దిక్సూచిగా తీసుకొని మేయర్గా నేను మంచి పేరు తెచ్చుకున్న విజయవాడలో. అది మీరు గమనించుకోవాలి. విషయం ఉంటే మాట్లాడండి. మీ దగ్గర విషయం లేదు, సబ్జెక్ట్ లేదు, ఒక రకమైన ఫ్రస్ట్రేషను, మీ నాయకుడిలో నీతి కూడా లేదు, అది కూడా అందరికీ తెలుసు. అందుకే హైకోర్టు ఇన్నిసార్లు 27 సార్లు చివాట్లు పెట్టింది. ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ఈ రకంగా మాట్లాడటం ఇదేనా వైసీపీ వాళ్ళ పద్ధతి? దిశా చట్టం తీసుకొచ్చాం, ఇంకేదో అమలు చేస్తాము, మేము మహిళల పట్ల చాలా సానుకూలంగా ప్రవర్తిస్తాము, సోషల్ మీడియాలో ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా మాట్లాడితే వాళ్ళకి 2 ఏళ్ళు జైలు శిక్ష వేస్తాము. ఇన్ని మాటలు మాట్లాడిన మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఈ రకంగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారో చెప్పాలి. థ్యాంక్ యూ.